తెలంగాణ ఎంసెట్ వచ్చిన ర్యాంక్కి మనకు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీనికి చేయాల్సింది ఏంటి అంటే, యూట్యూబ్ కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్లో క్యాస్ట్ వైజ్, తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ పీడిఎఫ్ ఉంచడం జరిగింది. సో మీరు మీ క్యాస్ట్కి సంబంధించిన జెండర్ వైజ్గా పీడిఎఫ్లో నుంచి ఏదైనా ఒక పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, ఇక్కడ స్పెషల్లీ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఓసీ బాయ్స్ ర్యాంక్, ఓసీ గర్ల్స్, అట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ ఇట్లా ఉంటుంది. ట్యూషన్ ఫీజ్, ఇది లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్, ఇంకా ఈ సంవత్సరం ఏదైనా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లా ఓయూనా, జేఎన్టీయూనా ఇట్లా కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీరు ఓపెన్ చేయండి. మీ క్యాస్ట్ వైజ్గా, మీ జెండర్ వైజ్గా పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నాకు ఒక 3000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. నాకు 3000 ర్యాంక్ వస్తే మనము ఈ ఓసీ బాయ్స్ లిస్ట్లో 3000 ర్యాంక్ వరకు మనము కాలేజెస్ అన్ని చదువుకుంటూ వెళ్ళాలి. సో మనకి 3000 ర్యాంక్ వచ్చింది అంటే మనం ఒక 2000 నుంచి మన సీటు అని అనుకోవాలి. 2000 ర్యాంక్ నుంచి మన సీట్ అని అనుకోవాలి. 3000 అంటే కరెక్ట్గా 3000 ర్యాంక్ చూడడం కాదు, 2000 నుంచి మనకి వస్తుంది అనుకొని మనం 2000 ర్యాంక్ నుంచి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉండాలి. 3000 కింద కూడా మనకి 4000, 5000, 6000 ర్యాంక్స్ కూడా ఉంటాయి. అంతవరకు మనము సెట్ చేస్తూ ఉండాలి. అంటే మనకు వచ్చిన ర్యాంక్కి ఒక పైన ఒక 1000 అబోవ్ ర్యాంక్స్, బిలో ఒక 2000, 3000 ర్యాంక్స్ వరకు కూడా మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనకి ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ మనం జాయిన్ కావచ్చు. మీకు ఏ గ్రూప్ వస్తుంది, ఏమొస్తుంది అనేది మీరు క్లియర్గా చదువుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కింద ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీకు ఏ కాలేజీలో ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుందో చూడండి. కానీ మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ ఆర్డర్లో పెట్టాలనే రూల్ ఏం లేదు. మీకు నచ్చిన ఆర్డర్ మీరు పెట్టండి. మీకు నచ్చిన ఆర్డర్ కంపల్సరీగా మీరు పెట్టుకోవచ్చు. ఓకే.